అతిథులందరూ ఒక్కొక్కరుగా ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడలను ఉద్దేశించి వారి యొక్క అవుతుందన్నమాట. దాని తర్వాత జస్ట్ చదవండి సార్, మైక్ ఇవ్వండి. డిక్లరేషన్ ఆఫ్ ది మీట్ ఓపెన్ చేస్తారు. సరే, I pledge to open for the year 2010, and also he got medal in the third Asian Beach Sapporo tournament at China for the year 2012. Present in sports కోట కింద పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎం మహేష్ బాబు ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్. He got gold medal in the Junior Asian Kabaddi Championship and at Malaysia. हेलो 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 आप इधर चलाते हैं आता ना पता వ్యవసాయ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివర్యులు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. మీ అందరి కరతాళాలతో గివ్ దెమ్ బిగ్ హ్యాండ్స్. మీ అందరి కరతాళాలతో ఈ యొక్క హీలియం బెలూన్ని మన ఆదాల ప్రతాప్ రెడ్డి గారు మిగిలిన అతిథులందరూ కూడా గౌరవంగా ఈ యొక్క ఆడుతా ఇది అందరి ఆట. గౌరవ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పోయిన సూర్య కుమార్ యాదవ్ గారు, స్రవంతి గారు, కొండరెడ్డి రంగారెడ్డి గారు, శ్రీమతి ఆనం అరుణమ్మ గారు ముఖ్య అతిథులు అందరి చేత జ్యోతిని ప్రజ్వలన చేస్తున్నారు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనము జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వర్తించడానికి మనకి అన్ని విధాలుగా దీపం ఉపయోగపడుతుందని చెప్పి దీపకాంతి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమో నమః. సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శక్తి సంభృతం యుక్తి సంభృతం శక్తి సంభృతం భారతం 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 భవతు భారతం 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 భవతు చలో బాబు వెనక్కి రామ్మా.
ఆవిష్కరించారు. తదుపరి క్రీడా వందనాన్ని స్వీకరించవలసిందిగా ఇంటర్నేషనల్ జాతీయ క్రీడాకారులు తులసి సురేష్ బాబు జిల్లాకి అందించి మన దేశానికి అద్భుతంగా ప్రగతిని సాధారణంగా క్రీడాకారులు ఈ యొక్క క్రీడా ప్రతిభలు చదువుకొని ముందుకి సాగుతున్నారు. తరువాత వచ్చేసినటువంటి జిల్లా పరిషత్ క్రీడా వందనాలు. ఇది అందరి ఆట. ఉన్నత పాఠశాల గవర్నమెంట్ ఇన్ఛార్జీలు క్రీడాకారులకు ఇస్తున్నటువంటి క్రీడాభివందనాలు. పల్లెల్లో ఉన్నటువంటి ఆణిముత్యాన్ని వెలుగుతీసి వారి యొక్క క్రీడా ప్రతిభను గుర్తించి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ ఒలింపిక్ స్థాయిలో ఆడాలన్నది మన జగనన్న ఆట అందిస్తున్నటువంటి క్రీడాభివందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు విద్యార్థులు జగనన్న ఆట అందిస్తున్నటువంటి క్రీడాభివందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు విద్యార్థులు కేవలం చదువులకి చేసి చప్పట్లు కొట్టాలి. క్రీడా జ్యోతిని క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రీడా జ్యోతిని క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రీడా జ్యోతిని ఆవిష్కరించవలసిందిగా గోవర్ధన్ రెడ్డి గారిని క్రీడా జ్యోతిని క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రీడా జ్యోతిని ఆవిష్కరించవలసిందిగా గోవర్ధన్ ప్రారంభించారు. చేస్తూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఇంత శ్రమిస్తున్నారని మీ అందరికి కూడా తెలియచేస్తూ యువకులకు సంబంధించి మరింత క్రీడా ఉత్సాహాన్ని కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు క్రీడా స్ఫూర్తిని వెలిగించాలి, యువతని మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం లక్షలాది మంది క్రీడాకారులు ఈరోజు మరలా క్రీడల్లో తమ ప్రతిభను చాటేటువంటి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఏదన్నా క్రీడల్లో సాధించినప్పుడో క్రీడల్లో మనం బ్రహ్మాండంగా రాణించినప్పుడో
వాళ్ళందరినీ పిలవడం, ఈ క్రీడాకారుడు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం గర్వకారణం అని చెప్పి వాళ్ళకి రకరకాలైనటువంటి నజరానాలు ప్రకటించడం, దానితో మనం ఉప్పొంగిపోతున్నాం తప్ప నిజమైనటువంటి మట్టిలో దాగినటువంటి మాణిక్యాలు, విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను గుర్తించడంలో మనం వైఫల్యం చెందుతున్నాం. అందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపుగా వార్డు స్థాయిలో ఉన్నటువంటి మున్సిపల్ ఏరియాల్లో, సచివాలయ స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు తీసుకురావడం, దానితో పాటు క్రీడాకారులకి స్ఫూర్తిగా ఉండాలని ఈరోజు ఏదైతే పరిచయం చేశారో మీ క్రీడాకారులని ఈరోజు దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి క్రీడాకారులను పరిచయం చేసి ఆ క్రీడాకారుల ద్వారా మీరు మరింత స్పందనను పొందాలని, మరింత దానికి సంబంధించి ఇన్స్పిరేషన్ కావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఈరోజు ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చేటువంటి సచివాలయం నుంచి కానీ, వార్డు నుంచి వచ్చేటువంటి వ్యక్తి కానీ మండల స్థాయిలో ఆడతాడు, మండల స్థాయిలో తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఆడతాడు, జిల్లా స్థాయిలో ఆడతాడు, దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో ఆడతాడు. అంటే ఒక పిల్లవాడికి అన్ని దగ్గరలో అవకాశం రావడంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాడు రాష్ట్ర స్థాయికి ఎదగడానికి, దానితో పాటు 3 సార్లు ఆ టీం ఈరోజు నగదు బహుమతులు గెలుచుకోవడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి పిల్లలని వదిలేయకుండా ఏదో రకరకాలైనటువంటి గ్రీక్ మెమోరియల్ టోర్నమెంట్స్ ఏదో ఒకటి మొక్కుబడిగా పెట్టడం కాకుండా పిల్లల్లో నిజమైనటువంటి క్రీడా స్ఫూర్తిని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కనీసం ఒక సచివాలయ పరిధిలో 20 టీములకు తగ్గకుండా 10 బాయ్స్ 10 గర్ల్స్కి సంబంధించి ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి పిలిచి ఒక వేదిక ఏర్పాటు చేసి ఆడుదాం ఆంధ్ర పేరుతో గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దీనికి స్థానికంగా ఉండేటువంటి వార్డు మెంబర్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా, స్థానికంగా ఉండేటువంటి సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా అన్ని విధాల, అన్ని వర్గాల, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా భాగస్వామ్యం తీసుకుని ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ క్రీడల లాంఛనంగా ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో మనం ప్రారంభిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం అనేక సందర్భాలలో చెప్పాం. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఆచరిస్తుందో ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఈరోజు మన పరిపాలన విధానం ఎదగడం జరిగింది. అందులో భాగంగా ఆడుదాం ఆంధ్ర కూడా రాబోయేటువంటి రోజుల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలు మన బాటలో పయనించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ క్రీడా స్ఫూర్తిని, క్రీడా ప్రతిభని చాటి చెప్తూ క్రమశిక్షణగా ఈరోజు మరలా ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలి అంటే ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పిల్లలు క్రమశిక్షణతో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా, వాళ్ళందరినీ ఆడించేటువంటి వాళ్ళు కూడా తమ బిడ్డలుగా భావించే అంపైర్లు కానీ, కోచెస్ కానీ, మేనేజర్స్ కానీ ఎటువంటి ఇబ్బందులకు లోను కాకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో ఏర్పాటు చేసి ఇంతమందితో నా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి కమిషనర్ గారికి, పేరున ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, అధికారులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.